హాయ్ గైస్, ఈరోజు నేను హెయిర్ ఆయిల్ తయారు చేస్తున్నాను. అది ఎలా చేయాలి, అందులో ఏమేమి వాడుతున్నానో ఒకసారి చూద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి. మరి వెల్కమ్ టు మై ఛానల్ వారం మల్టీ గడ్డం. ఇప్పుడు మనం ఇందులోకి కరివేపాకు, మందారం పూలు, గోరింటాకు, మెంతులు, ఆవాలు, కొబ్బరి నూనె, ఉసిరికాయ పేస్ట్, అలాగే నేను అలోవెరాని పైన తొక్క తీసేసి మిక్సీకి వేసి పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుందాం. కడాయి వేడయ్యాక ఆయిల్ వేసుకుందాం. ఇక్కడ నేను 2 లీటర్స్ కొబ్బరి నూనె వాడుతున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా, మెంతులు వేసుకుందాం. నేను ఇక్కడ 2 లీటర్స్కి 200 గ్రామ్ మెంతులు తీసుకుంటున్నాను. అలాగే ఆవాలు వేసుకుందాం. ఆవాలు కూడా నేను 200 గ్రామ్ తీసుకుంటున్నాను 2 లీటర్స్కి. ఈ రెండు మొత్తం బాగా డ్రై అవ్వకూడదండి, హాఫ్ కుక్ అవ్వాలి. ఇప్పుడు గోరింటాకు వేసుకుంటున్నాను. గోరింటాకు మొదటే వేసుకోవాలి, తర్వాత వేస్తే అది మంచిగా కుక్ అవ్వదు. తర్వాత మందార పూలు వేసుకుంటున్నానండి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి, హై ఫ్లేమ్లో చేసుకోకూడదు. ఎందుకంటే మనం మందారం పూలు, గోరింటాకు ఇవన్నీ వేస్తున్నాం కదా, మాడిపోయే ఛాన్సెస్ ఉంది. అలాగే ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ హెయిర్ ఆయిల్ ఒకసారి ట్రై చేయండి, తొందరగా హెయిర్ గ్రోత్ ఉంటుంది. అలాగే వైట్ హెయిర్ కూడా తొందరగా రాదు. ఇంకోటి ఏంటంటే హెయిర్ ఫాల్ కూడా చాలా వరకు కంట్రోల్ అవుతుంది. అసలు హెయిర్ ఫాల్ అనేది ఉండదండి ఈ ఆయిల్ చేసుకుంటే. మనం ఇప్పుడు ఉసిరికాయ పేస్ట్ వేసుకుందాం. ఉసిరికాయ పేస్ట్ వేసుకున్న తర్వాత మంచిగా కలిపి అది మంచిగా కుక్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇక్కడ నేను కలబంద వేసుకున్నాను, ఆ క్లిప్ మిస్ అయిందండి. కలబంద పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత అందులో ఉన్న వాటర్ మొత్తం మనకి పోయి ఆయిల్ పైకి వచ్చేదాకా వేయించుకోవాలి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ హెయిర్ ఆయిల్ అయితే చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అండి, మీరు ఒకసారి ట్రై చేయండి. అంతే అండి, హెయిర్ ఆయిల్ అయిపోయింది. ఇంక ఇది చల్లారిన తర్వాత మనం వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇది మనకు 6 months వరకు ఉంటుంది.